నుంచి హైదరాబాద్ కు రానున్నారు ఎమ్మెల్సీ కవిత. 5.5 నెలల తర్వాత హైదరాబాద్ కు రానున్న కవితకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కాగా నిన్న రాత్రి తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. కారు ఎక్కిన కాసేపటికే తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ సందీప్. నిన్న మధ్యాహ్నం బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిన్న రాత్రి 9:20కి తిహార్ జైలు నుంచి బయటికి రావడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయానికి చేరుకున్నటువంటి కల్వకుంట్ల కవిత అక్కడ కేటీఆర్ ని, అలాగే హరీష్ రావు, మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఢిల్లీ కార్యాలయంలో దాదాపు అరగంట సేపు సమావేశమయ్యారు. మేబీ అరౌండ్ 10:30 వరకు కూడా రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి విశ్రాంతి తీసుకున్నటువంటి కవిత ఈ రోజు సిబిఐకి సంబంధించినటువంటి విచారణ నిమిత్తం ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఆన్లైన్ లోనే ఆమె విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. దాని తర్వాత నేరుగా మధ్యాహ్నం లంచ్ తర్వాత 2:45కి ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఢిల్లీ నుంచి బయలుదేరనుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కార్యాలయం అన్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా నిన్న మనం చూసాం తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత చాలా భావోద్వేగానికి లోనయ్యారు. బయటికి రావడంతో వెంటనే గేట్ దగ్గరే తన కొడుకుని ఆలింగనం చేసుకుని భావోద్వేగులున్నారు, కన్నీరు పెట్టుకున్నారు. దాని తర్వాత వెంటనే ఆమె అన్నయ్య అయినటువంటి కేటీఆర్ ని కూడా భావోద్వేగులో లోనైనటువంటి పరిస్థితి, ఇద్దరు కూడా హత్తుకొని ఓదార్చే పరిస్థితి అయితే మనకు కనిపించింది. దాదాపు ఒక 5 నిమిషాల పాటు సైలెంట్ గా కన్నీరు పెట్టుకుంటూ ఆమె అక్కడ దృశ్యం మనకు కనిపించింది. అక్కడి నుంచి కొంచెం తేరుకున్న తర్వాత భర్తతో అని, అదేవిధంగా హరీష్ రావుతో కూడా కాసేపు ముచ్చటించింది. దాని తర్వాత నేరుగా ఓపెన్ టాప్ కార్ పైకి ఎక్కి మీడియాతో మాట్లాడింది. చాలా తక్కువ పదాలే మాట్లాడింది. కేవలం ఒక 3-4 నిమిషాలు మాత్రమే మాట్లాడుతూ బీఆర్ఎస్ ని, తన తండ్రిని ఎదుర్కొనేందుకు నన్ను అడ్డం పెట్టుకుని నన్ను జైలు పాలు చేశారు, ఇంతకింతకు వడ్డీతో సహా చెల్లిస్తాను అని కూడా ఆమె మాట్లాడే ప్రయత్నం చేసింది. నేను 18 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఎమ్మెల్సీగా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కాదు, బట్ కావాలనే నన్ను ఇరికించారు అనే చెప్పే ప్రయత్నం చేసింది. బట్ నేను కేసీఆర్ బిడ్డను, ఎవరికి తల వంచారు, ఎక్కడ తప్పు చేయలేదనే ప్రయత్నం అయితే ఆమె తన మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత వెంటనే మనం బీఆర్ఎస్ కార్యాలయం ఢిల్లీలో వెళ్లే విషయం తెలిసిందే. అయితే ఈ రోజుకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు ప్రత్యేకంగా అందరూ బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా అదే ఫ్లైట్ లో వస్తున్న సందర్భంగా ఢిల్లీ నుంచి బయలుదేరగానే ఇక్కడ శంషాబాద్ దగ్గర పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్తో కార్లను పెట్టాలి అన్నటువంటి ఏర్పాటు అయితే చేస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగానే వివిధ జిల్లాల నుంచి గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు ఇలా పెద్ద ఎత్తున వందలాది కార్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసం బంజారాహిల్స్ లోని తన ఇంటి దగ్గరికి దాకా కాన్వాయ్ కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ చూడాలి, దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పార్టీ యంత్రాంగం అంతా ప్లాన్ చేస్తోంది. అయితే బెయిల్లో కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ అంగు ఆర్భాటాలు పెట్టుకోవద్దని కూడా కేటీఆర్ గాని, అదేవిధంగా కవిత వీళ్ళందరూ కూడా చెప్పినప్పటికీ కూడా చాలా మంది, ఎందుకంటే తమ ఆడబిడ్డగా, ఒక జాగృతి అధ్యక్షురాలుగా, ఎమ్మెల్సీగా, కేసీఆర్ కూతురుగా ఆమెకున్నటువంటి చరిష్మా దృష్టిలో పెట్టుకొని కావచ్చు, అదేవిధంగా ఒక కీలకమైనటువంటి నేతగా చాలా మంది కూడా ఆమెను పరామర్శించడానికి నేరుగా శంషాబాద్ ఏర్పాటుకి వస్తున్నారు. వద్దని అన్నప్పటికీ కూడా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కాన్వాయ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అంతకంటే ముందు కూడా మనం చూసాం, రాత్రి కేసీఆర్ తో కూడా స్వయంగా ఫోన్ లో మాట్లాడినటువంటి కూడా మనకు తెలిసింది. ఎందుకంటే ఎట్లా ఉన్నావు బిడ్డ అని కూడా కేసీఆర్
కవితను మాట్లాడారు. మాట్లాడి చాలాసేపు తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసింది కవిత. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ ఎట్లాగూ వస్తుంది కాబట్టి ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఆయన కూడా వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా తన భావోద్వేగాన్ని 5.5 నెలల పాటు 165 రోజుల పాటు తిహార్ జైల్లో రాష్ట్రంలో ఒంటరిగా ఒక ఆడబిడ్డగా అంత దూరం ఉండడం అనేది అందరికీ కూడా కలిసివేసింది. వాళ్ళు పడడానికి పాటలు పడినటువంటి విషయమే. ఢిల్లీలో ఎక్కని మెట్లు లేదు. అంటే న్యాయ కోవిధులుగా చెప్పేటువంటి పెద్ద పెద్ద న్యాయవాదులను కలవడం జరిగింది. ఖరీదైన అడ్వకేట్లను కూడా మాట్లాడడం జరిగింది. చాలా సార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు నిన్న బెయిల్ లభించిన నేపథ్యంలో బట్ ఆమెకు కొంచెం ఉపశమనం అయితే లభించింది. బట్ ఈ రోజు మనం అనుకున్నట్టుగానే 2:45 ఫ్లైట్ ఎక్కడంతో ఇక్కడ మేబీ 3:45 4 o'clock ఎయిర్పోర్ట్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 1 hour లో ఇంటికి చేరుకుంటారు. మొత్తానికి 5 గంటల నుంచి తన నివాసం దగ్గర పెద్ద ఎత్తున సందడి ఉండే అవకాశం కనిపిస్తుంది. 5 నుంచి రాత్రి 9-10 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఆమెను కలిసే అవకాశం ఉంది. బట్ చాలా మంది నిన్న మనం చూసాం తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు, ఢిల్లీలో కానీ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో కూడా పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు, కావాలని జైలుకు పంపించారు. లిక్కర్ స్కామ్ కు కవితకు సంబంధమే లేదు, 100 కోట్ల స్కామ్ అన్నారు, ₹1 కూడా రికవర్ చేయలేకపోయింది దర్యాప్తు సంస్థలను కూడా అటు కార్యకర్తలతో పాటు నిన్న సుప్రీంకోర్టులో కూడా ఆమె తరపు న్యాయవాది కూడా చెప్పారు ఎక్కడ రికవరీ జరగలేదు. నరేందర్, అంటే ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఆ ప్రెస్ మీట్ లో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా నిన్న మాట్లాడినట్టుగా నిన్న చాలా షార్ట్ గా మాట్లాడింది. జస్ట్ ఒక 2-3 minutes మాట్లాడింది. బట్ ఈ రోజు ఢిల్లీలో మొత్తం అయిపోయిన తర్వాత సిబిఐకి సంబంధించినటువంటి విచారణ అయిపోయిన తర్వాత ఆమె అక్కడ ప్రెస్ మీట్ పెడుతుందా, లేదంటే తన ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి మేబీ 7 తర్వాత ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ తన ఇంటి దగ్గర పెడుతుందని చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే చాలా వివరంగా మాట్లాడే అవకాశం. నిన్న మీడియా అడగడానికి, ప్రశ్నలు అడగడానికి, ఆమె చెప్పడానికి అట్లాంటి టైం అక్కడ లేదు. బట్ కనుకనే ఈ రోజు వివరంగా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఆమె కూడా పూర్తి స్థాయిలో మాట్లాడడానికి కూడా నిన్న కంఫర్టబుల్ లేదు. బట్ చూడాలి ఈ రోజు సాయంత్రం మాట్లాడుతుందా, ఢిల్లీలోనే మాట్లాడుతుందా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా భారీ ఉపశమనం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయితే ఒక పక్క బెయిల్ వచ్చినటువంటి ఆనందం బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, కాంగ్రెస్ బీజేపీ నిన్న ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక పక్క బండి సంజయ్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఇట్లా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి చెప్పారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా గడిచిన వారం రోజుల క్రితం కూడా చెప్పారు ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది, గవర్నర్ గా కేసీఆర్ అవుతారు, కేంద్ర మంత్రిగా కేటీఆర్ అవుతారు. మేము అనుకున్నట్టుగానే కేసీఆర్ కవితకు బెయిల్ రానే వచ్చిందని చెప్పే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ చెప్పాడు కనుక ఖచ్చితంగా ఇవన్నీ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి నిన్న కవిత కూడా అందుకనే ఊహించుకునే చెప్పింది, మీ అందరి వడ్డీతో సహా చెల్లిస్తానని నేను చెప్పే ప్రయత్నం చేసింది. ఏదైతే కూడా చూడాలి, రానున్న రోజుల్లో రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, అంతకంటే ముందు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టగాఫర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. మరి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కూడా సమదూరంలో కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఎవరితో కలిసి పోటీ చేస్తారు ఇవన్నీ కూడా భవిష్యత్తు తెలిసే అవకాశం. ఏదైనప్పుడు కూడా ఆమె కవిత రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ రోజు సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సన్నద్ధమై ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ నరేందర్.